ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ ఎంపీ మరో వివాదంలో చిక్కారు. తెరపైకి మరో భార్య కూతురు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ఎంపీ నటుడు రవికిషన్ వివాదంలో ఇరుక్కున్నారు. అపర్ణ ఠాకూర్ అనే మహిళ తాను రవికిషన్ భార్యనని, ఆయన నా కూతురుని సామాజిక పరంగా అంగీకరించాలని డిమాండ్ చేశారు. లక్నోలో ఆమె తన కూతురు షెనోవాతో కలిసి మీడియాతో మాట్లాడారు. 1996లో తనకు రవికిషన్తో పెళ్లి జరిగిందని, ఆ తర్వాత తమకు కూతురు పుట్టినట్లుగా చెప్పారు. రవికిషన్ తన కూతురుతో మాట్లాడుతున్నప్పటికీ బహిరంగ సామాజికంగా షెనోవా కూతురుగా అంగీకరించడం లేదని ఆరోపించారు. రవికిషన్కు షెనోవా కూతురుగా ఉండే హక్కు ఉందని అన్నారు. అలాగే తన కూతురుతో కలిసి రవికిషన్ ఉన్నప్పటి ఫోటోలు కూడా చూపించారు. ఒకవేళ ఆయన తన కూతుర్ని అంగీకరించకపోతే కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. షెనోవా మాట్లాడుతూ, నాకు 15 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు రవికిషన్ మా నాన్న అని తెలిసింది. అంతకుముందు ఆయన్ని నేను అంకుల్ అని పిలిచేదాన్ని. నా పుట్టినరోజులు జరుపుకునేటప్పుడు ఆయన మా ఇంటికి వస్తూ ఉండేవారు. నేను ఆయన కుటుంబాన్ని కూడా కలిశాను. ఒక తండ్రిగా ఆయన నాకు అండగా ఉండలేదు. నన్ను కూతురుగా అంగీకరించాలని నేను కోరుతున్నాను. అందుకే మేము కోర్టులో కేసు వేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఇదిలా ఉండగా నటుడిగా జీవితాన్ని ప్రారంభించిన రవికిషన్ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఎక్కువగా భోజ్పూరి, హిందీ అలాగే తెలుగు సినిమాల్లో నటించారు. రవికిషన్ ప్రస్తుతం తన భార్య ప్రీతి కిషన్ ఉంటున్నారు. ఇక వీళ్ళకి ఓ కూతురు కూడా ఉంది.